ఇప్పుడు మనం మౌస్ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ యొక్క మౌస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఫ్రమ్ మా గురు. రైట్, సో మౌస్ గురించి వచ్చేసరికల్లా రైట్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా మౌస్. సో ఇది కొంచెం ఎలక పిల్లలాగా ఉంటుందండి. ఆ పేరు కూడా ఆ షేప్ను చూసి పెట్టారు. సో ఎలక పిల్లలాగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, తోకలాగా ఇది ఒక ఎలక పిల్లలాగా ఇలా ఉంది. ఆ షేప్ను చూసి పెట్టడం జరిగింది. రైట్, నెక్స్ట్ అండి రైట్ మౌస్. మీకు ఆల్రెడీ చెప్పాను, మౌస్ అనేది ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ అంటే మనం సమాచారాన్ని కంప్యూటర్లోకి అందిస్తాం. దిస్ ఈజ్ యాన్ ఇన్పుట్ డివైస్. అంటే సమాచారాన్ని మనం కంప్యూటర్లోకి అందిస్తాం, అందువలన దీన్ని ఇన్పుట్ డివైసెస్ అంటారండి. మౌస్ ఈజ్ యూజ్డ్ ఇన్ గేమ్స్ ఇన్ డిజైనింగ్. ఈ మౌస్ని యూజ్ చేస్తారట ఎక్కడండి? గేమ్స్లోను మరియు డిజైనింగ్ అంటే ఫోటో ఎడిటింగ్, ఫోటో కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్గా మార్చి ఇటువంటి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు మౌస్ని కనుక్కుంది కూడా ఒక పని చాలా ఈజీగా ఉండటం ఎలా, దానికోసం ఎక్కువగా ఉపయోగించడం జరిగింది ఈ మౌస్ని. సో మౌస్లో వచ్చేసరికి మామూలు కామన్గా చూసినట్లయితే ఇప్పుడు కొత్త వచ్చే మౌజుల్లో 3 బటన్స్ ఉంటాయండి. కానీ యాక్చువల్గా 2 బటన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి లెఫ్ట్ బటన్, ఇంకోటి రైట్ బటన్. స్క్రోల్ బటన్ అంటే మధ్యలో ఇక్కడ వీల్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో కొంచెం వీల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీల్ కలర్స్తో ఉంటుందండి, మీరు అబ్జర్వ్ చేస్తే. సో దాన్ని స్క్రోలింగ్ బటన్ కూడా అంటారండి. సో లెఫ్ట్ బటన్ అండ్ ద రైట్ బటన్. మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. మౌస్ ఇది ఇన్పుట్ డివైస్, ఎందుకంటే మనం సమాచారాన్ని కంప్యూటర్లోకి అందిస్తాం, దీంట్లోంచి మనకి ఏం కనపడదు. రైట్, నెక్స్ట్ మౌస్ ఈజ్ యూజ్డ్ ఇన్ గేమ్స్ అండ్ ఇన్ డిజైనింగ్ అండ్. సో మౌస్ని గేమ్స్లోను మరియు డిజైనింగ్ వాటిలో కూడా మనం వీటిని ఉపయోగిస్తాం. మౌస్ హ్యాస్ 3 బటన్స్. మౌస్లో 3 బటన్స్ ఉంటాయి, కానీ కామన్గా వచ్చాక 2 బటన్స్ ఉంటాయి. సో లెఫ్ట్ బటన్, రైట్ బటన్. ఒకటి ఎక్స్ట్రా బటన్ ఉంటుంది, ఇది స్క్రోలింగ్ బటన్, దానికి ఒక వీల్ లాగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి. రైట్, మౌస్ యూస్. మౌస్ని ఎలా యూజ్ చేయాలి? యూజింగ్ ఆఫ్ మౌస్ ఈజ్ కాల్డ్ క్లిక్. అంటే మీరు ఇక్కడ 2 సైడ్లు ఉన్నాయి చూసారా, దీన్ని మామూలుగా ఇది బటన్ అంటారు, లెఫ్ట్ బటన్ అంటారు. దీన్ని మనం ప్రెస్ చేయటాన్ని క్లిక్ అంటారు. సో దాన్ని యూజింగ్ అని అర్థం. సో 2 బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 క్లిక్లు ఉంటాయి, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్. సో ఈ 2 క్లిక్కుల్లో కూడా లెఫ్ట్ క్లిక్నే మనం బాగా యూజ్ చేస్తాం. ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ, చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ లెఫ్ట్ క్లిక్ ఈజ్ సేఫ్ ఆల్సో. ఇది లెఫ్ట్ క్లిక్ అనేది చాలా సేఫ్. రైట్ క్లిక్ ఈజ్ నాట్ యూజ్డ్ మోస్ట్లీ. రైట్ క్లిక్ని మనం మోస్ట్లీగా యూజ్ చేయకూడదు. ఇన్ పర్టికులర్ సిచ్యువేషన్ ఓన్లీ యూజ్, అంటే పర్టికులర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. వితౌట్ నోయింగ్ ఫంక్షన్ వీ షుడ్ నాట్ యూజ్ రైట్ క్లిక్. మనకి ఫంక్షన్ తెలియకుండా ఈ రైట్ క్లిక్ని వాడకూడదు. ఓకేనండి? సో నా ప్రకారంగా సో ఐ థింక్ రైట్ క్లిక్ ఈజ్ డేంజర్. నేను మాత్రం ఊహించేది ఏంటంటే లెర్నింగ్ అంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి రైట్ క్లిక్ జోలికి వెళ్ళకూడదని చెప్తాను. తెలిస్తే వెళ్ళాలి, తెలియకుంటే మాత్రం వెళ్ళకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్ చూద్దామండి. సో మౌస్ పాయింటర్స్. ఇక్కడ మీరు కదులుతుంది చూసారా, ఇది కూడా మౌస్ పాయింటరే. సో రకరకాల మౌస్ పాయింటర్స్ ఉన్నాయి, ఇక్కడ గమనించండి చూడండి. సో ఇన్ని రకాలు ఉంటాయి మౌస్ పాయింటర్స్. పెన్ టైప్ అని, యారో టైప్ అని, కర్సర్ టైప్ అని. ఓకేనండి, ఇలా ఎన్ని రకాల టైప్లు ఉన్నాయి కర్సర్స్. ఇవన్నీ మౌస్ పాయింటర్సే, రకరకాల షేప్. మీకు సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో ఉంది చూసారా, ఈ ఏరియాలో సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన కర్సర్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఇది బాగా అర్థమవుతుంది. సో ఇలా వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఏదో ప్రాసెస్ జరుగుతుంది. కొంతమంది ఇది ఉన్నా కూడా కంప్యూటర్ అది ఇది నొక్కుతుంటారు, కానీ అలా చేయకూడదు. ఇది వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే చేయాలి. అప్పుడే మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ తొందరగా ఓపెన్ అవుతుంది. కానీ ఇదేమి ఆలోచించకుండా ఇది ఉన్నా కూడా మీ వర్క్ చేయడంలో స్లో అవుతుంది ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే మీ కర్సర్ ఇలా ఉంటుందో అప్పుడు మాత్రమే నెక్స్ట్ పని సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పని ప్రారంభించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మౌస్లో రకాలు, మౌస్ టైప్స్. రకాలు ఏమేంటో చూద్దాం. ట్రాక్ బాల్ మౌస్, రెండోది ఆప్టికల్ మౌస్, మూడోది ఆప్టికల్ వైర్లెస్ మౌస్.
సో ఫస్ట్లో ట్రాక్ బాల్ మౌజ్ అంటే లాస్ట్లో మీరు పాతకాలంలో మీరు మౌజ్లు చూసినట్లే కింద ఒక బాల్ లాగా ఉంటుందండి, దాన్ని ట్రాక్ బాల్ మౌజ్ అంటారు. ఇంకోటి ఆప్టికల్ మౌజ్, మీకు ఆల్రెడీ తెలుసు. ఈ మౌజ్లో కింద లైట్ ఉంటుంది, మీరు పైకి అని చూస్తే మీకు ఒక రెడ్ కలర్ లైట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చాక ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏంటంటే ఆప్టికల్ వైర్లెస్ మౌజ్, అంటే ఒక వైర్ కూడా ఉండదు. ఓకేనా, జస్ట్ సింపుల్గా వైర్లెస్గా ఉంటుంది. ఓకేనా అండి. సో ట్రాక్ ప్యాడ్ ఇక్కడ బొమ్మ వేసాను చూడండి, ఇది మీకు గమనించినట్లయితే కొన్ని మీరు కంపెనీలో చూసినట్లయితే మౌజ్ కింద ఒక చిన్న ప్యాడ్ లాగా ఉంటుంది, దాన్ని ట్రాక్ ప్యాడ్ అంటారండి. ఓకేనా. ఇంకోటి మౌజ్ని యూజ్ చేసేటప్పుడు మౌజ్ని మరీ నున్నటి తలాల్లో పని చేయకూడదండి. మీకు వర్క్ చేసి సరిగ్గా కొంచెం గరుకు, అలానే మరీ గరుకుడు కాదండి, కొంచెం గరుగ్గా ఉండే ప్లేస్లో పెట్టి వర్క్ చేసుకోవాలి. పేపర్ మీద, న్యూస్ పేపర్ మీద అట్లాంటివి. అంటే మరి నున్నటి తలాల మీద పెట్టి పని చేసినా అది వర్క్ చేయదు. ఓకేనండి. సో దీనికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మా వెబ్సైట్ ఉంది maguru.com, MAAGURU maguru.comలో గల మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. ఐ విల్ స్టాప్ హియర్.